హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ చిట్టి ముత్యాల రైస్తో మటన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను 3 కేజీల మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా మసాలాలు వేసుకొని మ్యారినేషన్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకొని ఇలా నిమ్మరసంని పిండుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా ఉప్పు కారాలన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత 250 ml పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 1 గంట, బయట అయితే 2 గంటల సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. మటన్ బిర్యానీని టేస్టీగా తయారు చేసుకోవాలి అంటే 1 కేజీ మటన్ క్వాంటిటీకి ఈక్వల్గా 1 కేజీ రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కేజీల మటన్ని తీసుకున్నాను కాబట్టి 2 కేజీల చిట్టి ముత్యాల రైస్ని, 1 కేజీ మసూరా రైస్ని తీసుకున్నాను. బియ్యంని 2 సార్లు వాటర్తో నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫుల్గా నీళ్లు పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీని తయారు చేసుకోవడానికి బిర్యానీ వండుకునే పాత్రను పొయ్యి మీద పెట్టుకుని 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత 9 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 9 టమోటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ మటన్ బిర్యానీకి ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటామో ఈక్వల్గా టమోటాలను కూడా తీసుకోవాలండి. టమోటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకొని పక్కన ఉంచుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. మటన్ని ఇలా డైరెక్ట్గా ఉడికించుకునే అంత టైం లేకుంటే కుక్కర్లో 70% ఉడికించుకొని వేసుకున్నా సరిపోతుంది. మటన్ని పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. వాటర్ని పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అలాగే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ కూడా వాడకుండా ఈ ఒక్క గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలా అనేది పచ్చిమిర్చి నాటుకోడి పులావ్ రెసిపీలో క్లియర్గా చూపించానండి నా ఛానల్లో. ధనియాల పొడిని, గరం మసాలా పౌడర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. మటన్ ముక్కల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే తగినంత కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు అడుగు అంటకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రైస్ని మంచిగా స్టీమ్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మంచిగా స్టీమ్ అయ్యి మటన్ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికి బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా తక్కువ మసాలాలు, ఆయిల్తో చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను చెప్పిన మసాలాలు కొలతలతో కానీ బిర్యానీని తయారు చేసుకుంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.